వెల్కమ్ టు తొలి ఏకాదశి ఛానల్. నేను మీ హరికృష్ణ. నమస్తే శ్రీకాంత్. నమస్తే హరికృష్ణ. అయితే ఈరోజు మనము ఈ కుక్కలు కరవడం అనే అంశం గురించి మనం మాట్లాడుతున్నాము. ఓకే. అదే ఎందుకంటే మనము దాదాపు నెలకు ఒకరికి లేదా ఇద్దరికి ఈ కుక్కలు కరవడం అనేది మనము తరచూ న్యూస్లో వింటూనే ఉన్నాము. అయితే ఈ కుక్కలు కరవడం వల్ల దాదాపు నెలకొకరు కానీ 2 నెలలకు ఒకరు కానీ చనిపోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ కుక్కలు కరవడం వల్ల ఈ రాబీస్ అనే వ్యాధి కూడా వస్తుంది. అదే రేబీస్ అనే వ్యాధి. అవునవును. అయితే ఇది దాదాపు మనం వింటూనే ఉన్నాము. ఒక 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి ఒక పిల్లగాడు చనిపోవడము జరుగుతూనే ఉంది. ఇప్పుడు రీసెంట్ గా అయితే మొన్న జవహర్ నగర్ ఉంది కదా, ఈ జవహర్ నగర్ లో అయితే ఆ బాబునైతే దాదాపు 20 నిమిషాలు కరిచినాయి అనమాట. కుక్కలు కరిచి చంపేసినాయి ఆ చిన్న పిల్లవాడిని. అయితే ఇంకా విశాఖపట్నంలో అయితే ఇది భీమినిపట్నం దగ్గర అయితే పెంపుడు కుక్కనే తండ్రి కొడుకుల్ని నెల రోజుల వ్యవధిలోనే ఇద్దరు చనిపోవడం జరిగింది. అయితే ఇది ఎట్లా అయిందంటే ఆ కుక్క ఫస్ట్ తండ్రికి గరిచింది, ఇంకా తర్వాత ఈ కొడుకు గరిచింది అనమాట. అయితే ఫస్ట్ ఇక తండ్రి చనిపోయిన తర్వాత అప్పుడు ఇక అమ్మ ఇట్లా ఈ తండ్రి ఎందుకు చనిపోయిందని తెలిస్తే అప్పుడు ఈ రెబీస్ వ్యాధి ఉందని తెలుసుకున్నారు అనమాట. కుక్కకు ఉంది, తర్వాత కుక్క గరిచిన ఈ ఇద్దరికి వచ్చింది, వాళ్ళకు వచ్చేసింది. అది ఇద్దరికి వచ్చి ఇక తండ్రి కొడుకులు ఇద్దరు చనిపోవడం జరిగింది అన్నమాట. ఇక అయితే ఇంకా చెప్పాలంటే మనము ఒకసారి చూస్తే 2016 ఫిబ్రవరి 12న ఇది కూడా ఒక బాలిక చనిపోయింది కుక్క కరవడం వల్ల. 2017లో 14 మంది చనిపోయారు, 2018లో 9 మంది చనిపోయారు కుక్క కరవడం వల్ల. 2020లో అయితే అమీర్పేటలో ఒకే రోజు 50 మంది కుక్క కాటుకు గురయ్యారు అనమాట. అయితే ఆగస్టులో అయితే లంగరోజులో 4 చిన్నారులకు గాయాలయ్యాయి. ఇక 2021 జనవరి 30న బహదూర్పురలో 8 ఏళ్ల బాలుడు కుక్కలచే మృతి చెందిన అనమాట. అయితే ఇక 2022 డిసెంబర్ 12న ఫిర్జాదిగూడలో ఒక చిన్నారికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఇక 2023లో అయితే 5 నెలల పసిపాపనైతే మృతి చెందింది అనమాట. ఇది కూడా చాలా సెన్సేషన్ అయింది, అప్పుడు చాలా న్యూస్ లో వచ్చింది అనమాట. అయితే ఇలా నెలకు ఒకరు లేదా ఇద్దరు చనిపోతూనే ఉన్నారు, ముఖ్యంగా అయితే చిన్నపిల్లలు. అయితే ఈ కుక్కలు ఏంటంటే మెయిన్ గా లేడీస్ కంటే బాయ్స్ నే కరవడం జరుగుతుంది అనమాట. బాయ్స్ ని కలుస్తాయి, ప్లస్ ఈ కుక్కలు ఏంటంటే చిన్న పిల్లలకి ఎక్కువ, ఈ 12 సంవత్సరాల లోపు వయసు వాళ్ళకి ఎక్కువ కరుస్తుంటాయి. అవునవును. అయితే ఈ కుక్క అనేది ఏంటంటే ఈ మన మామూలుగా అయితే మనిషే బలంగా ఉంటాడు కుక్క కంటే. కాకపోతే ఏంటంటే ఈ కుక్క పండ్లలో విషం ఉంటుంది అనమాట. పండ్లనే కాదు, ఈ కుక్క గోళ్ళలో కూడా విషం ఉంటుంది. కాబట్టి దాంతో అది ఎక్కడ కరుస్తుందో అన్న భయంతో మనము కుక్కతో కొట్లాడాలంటేనే మనం వెనకడిగేస్తాం కదా. అయితే ఇక్కడ కొన్ని కుక్కలు అయితే మనిషిని చంపగలవు అనమాట. కొన్ని కుక్కలు, దాన్ని పిట్బుల్ అనే కుక్క ఉంటుంది, ఆ కుక్క మనిషిని చంపగలుగుతుంది అనమాట. అయితే మరి ఈ కుక్క గురించి ఇంకా కొద్దిగా తెలుసుకుందాము. ఓకే, తెలుసుకుందాం. అయితే ఈ కుక్క కాట అనేది ఏంటంటే ఇప్పుడు మన ఈ కుక్కలు మనుషులను కరుస్తుంటాయి, కొన్ని జంతువులను కూడా కరుస్తుంటాయి. దీన్నే మనం కుక్క కాటుగా చెప్పుకుంటాము. ఈ కుక్కల్లో కూడా డిఫరెంట్ ఉంటాయి. వెర్రి కుక్క కాట్లు కూడా, వెర్రి కుక్క కాటు అట్లా కుక్కలు కరుస్తుంటాయి కదా. కొన్ని పిచ్చి కుక్కలు ఉంటాయి, కొన్ని మంచి కుక్కలు ఉంటాయి, కొన్ని వ్యాధిగ్రస్తు కుక్కలు ఉంటాయి. డిఫరెంట్ ఉంటాయి. ఏది ఏ కుక్క అని తెలియకుండా మనం గుర్తించలేము అనమాట. అదే వెనకడి చేస్తాము అట్లా. అక్కడ మెయిన్ ప్రాబ్లం ఉంది. అంటే ఇక ఒకటి కంటే ఎక్కువ వరుస కాట్లకు తరచుగా కుక్కల దాడి అనేది పిలుస్తుంటారు. అయినప్పటికీ కుక్కల దాడిలో ఇక్కడ మెయిన్ గా చెప్పాలంటే నాక్ డౌన్లు మరియు గీతలు ఉంటాయి. అవి దాడి చేసినప్పుడు అన్ని ఇట్లా గీతలు గీస్తుంటాయి అనమాట. కొన్ని కుక్క కాటు వల్ల గాయం కానప్పటికీ అవి సంక్రమణ, వికృతీకరణ, తాత్కాలిక లేదా శాశ్వత వైకల్యం లేదా మరణాలకు కూడా దారి తీయొచ్చు కొన్ని కుక్కలు కరిస్తే. అవును. ఇప్పుడు వాటికి రెబీస్ వ్యాధి ఉందంటే ఇక అది కంపల్సరీ ఇక మనిషి చనిపోవడం జరుగుతుంది, ఎందుకంటే దానికి మందు లేదు కాబట్టి.
ఇక అంటే కొన్ని ఇంకా కుక్క కాటు యొక్క మరొక రకం ఏంటంటే మృదువైన కాటు అని కూడా అంటారు. అంటే అది బాగా శిక్షణ పొందిన కుక్కలు ఉంటాయి కదా! కుక్కలు, కుక్క పిల్లలు మరియు దూకుడు లేని ఆటలో ప్రదర్శించబడుతుంటాయి కదా! అక్కడ ఇవి కుక్కల పోరాట సమయంలో ఇక్కడ దుష్ఫలితాలు ప్రతిబంధిస్తుంటాయన్నమాట. అయితే శిక్షణ పొందిన కుక్కలు ఇట్లా గార్డులుగా, పోలీసులుగా లేదా సైనిక జంతువులుగా లేదా యాదృచ్ఛిక ఎన్‌కౌంటర్ సమయంలో ఈ కుక్క కాట్లు ఎక్కువగా సంభవిస్తుంటాయన్నమాట ఇవి. అది మెయిన్ ఏంటంటే ఇవి ఇప్పుడు వీధి కుక్కలనే కాదు, ఇప్పుడు పెంపుడు కుక్కలు కూడా చాలా కరుస్తూ ఉంటాయి అన్నమాట వీళ్ళకు. ఇంకా కొన్ని జాతుల కుక్కలు ఏంటంటే తీవ్రమైన గాయాల్ని కలిగించే దాడులను కూడా చేస్తుంటాయి అవి. అవునవును. అయితే ఇది మెయిన్ ఏంటంటే ఇప్పుడు మన దేశం కంటే అమెరికాలోనే ఎక్కువ ఉంటాయని మనకు లెక్కలు చాలా ఎక్కువ ఉంటది అక్కడ. ఎందుకంటే ఇప్పుడు యుఎస్ లో వాళ్ళ జనాభాలో 2% మంది అంటే దాదాపుగా 4.5 నుంచి 4.7 మిలియన్ల మందికి ప్రతి సంవత్సరం కుక్కలచే కాటు అవుతుంటారన్నమాట అక్కడ. ఇక అక్కడ ఏంటంటే ఇక చాలా వరకు కాట్లు అక్కడ పిల్లలకే ఎక్కువ అవుతుంటాయి అన్నమాట అమెరికాలో. ఎందుకంటే అక్కడ ఈ 12 సంవత్సరాల లోపు వయస్సు పిల్లలకు మాత్రం ఇక ఎక్కువ కుక్క కరిచిందని చెప్పుకుంటారు అన్నమాట వాళ్ళు. అలాగే వాళ్ళు 1980 నుంచి 1990 మధ్యలో ఇక్కడ దాదాపు అక్కడ 17 మంది మరణించారు ఈ కుక్క కాటు వల్ల. అలాగే 2011 నుంచి 2021 మధ్య దాదాపు 468 మంది కూడా అక్కడ మరణించడం జరిగింది. అదే మరణాలు కూడా ఎక్కువనే ఉన్నాయి. అలాగే ఇప్పుడు ఆ విధంగా మరణించారు. తర్వాత సంవత్సరానికి సగటున ఏంటంటే 43 మంది ఈజీగా 50 మంది వరకు కూడా సంవత్సరంలో మరణిస్తారు అన్నమాట ఈ కుక్క కాటు వల్ల అక్కడ. అదే ఈ మెయిన్ ఏంటంటే వాటికి కరెక్ట్ మందు కూడా ఇప్పటి వరకు ఇంకా కనిపెట్టలేదు. అలాగే ఇప్పుడు ఈ 2018 నుంచి 21 మధ్య ఇట్లా ఈ పురుషులు అంటే 18 నుంచి 37 సంవత్సరాల వయస్సు మరియు స్త్రీలు 20 నుంచి 44 సంవత్సరాల వయస్సు వాళ్ళకి ఇక్కడ ఈ మరణాల రేట్ ఎక్కువైపోయింది కుక్క కాటు వల్ల. అదే అయితే మనకు ఇట్లా ఇవి కరుస్తున్నాయి. అయితే మరి మనకు నివారణ ఎలా అంటే మనకు ఇప్పుడు మన భారతదేశంలో అయితే మనకు ఇప్పుడు రాజస్థాన్లోని జైపూర్ అలాగే గోవాలో ఈ కుక్కల నియంత్రణ చేసిన పనులు మంచి ఫలితాలను ఇస్తున్నాయి అన్నమాట. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఆడ కుక్కలు అన్నిటికీ ఆపరేషన్ చేయబడతాయి. అలాగే మిషన్ రెబీస్ పేరిట వ్యాక్సినేషన్ డ్రైవ్ ఉంటది అనమాట. అట్లా కుక్కలన్నిటి టీకాలు వేయడం ద్వారా అలాగే ఇప్పుడు ఆస్ట్రేలియాలో కూడా ఇట్లా 2001 నుంచి 2013 మధ్య ప్రతి సంవత్సరం సగటు 2061 మంది కుక్క కాటుకు గాయాలు చికిత్సకు పొందిరు అనమాట అక్కడ కూడా. ఆస్ట్రేలియా కూడా ఎక్కువనే ఉంది. అయితే కుక్కలు కరిచిన తర్వాత ఏంటంటే ఏటా 5,900 మందికి ఇట్లా ఆస్ట్రేలియన్లు చికిత్స పొందుతున్నారు అక్కడ. గాయపడిన వాటిలో 5వ వంతు మంది పిల్లలే ఎక్కువ. అంటే పిల్లలు చాలా ఎక్కువ ఉన్నారు అనమాట గురైన వాళ్ళలో. అది అయితే ఈ టీకాలు వేయడం ద్వారా ఈ అత్యంత ప్రమాదకరమైన రెబిస్ వ్యాధి సోకకుండా జాగ్రత్త పడవచ్చు. ఇక మనకు మెయిన్ గా అయితే ఈ వీధి కుక్కలను అయితే సాధ్యమైనంత త్వరగా అడవుల్లోనే వదిలిపెట్టాలి, లేదా వాటిని తీసుకెళ్లి మనకు ఈ మిలిటరీ కుక్క శిక్షణ ఎట్లా ఇస్తారో అట్లనే ఇవ్వాలి. ఇక ముఖ్యంగా అయితే సోకిన కుక్క అంటే మనకు తెలుసు కదా, మనం ముందు చెప్పినట్టు అదే ఎర్రి కుక్క లేదా అదే అది ఎర్రి వచ్చిన కుక్క అంటారు కదా. ఈ కుక్క ఏంటంటే కరిస్తే ఒకవేళ మనిషిని కరిస్తే మనిషి కూడా అచ్చం కుక్క లాగానే, అంటే మనిషి వెన్నుముక కూడా ఈ కుక్క వెన్నుముక లాగా అయిపోతుంది అనమాట. ఇక అయిపోయి ఇక చనిపోవడమే జరుగుతుంది. ఇక దీనికి మందును కనిపెట్టే పనులు ఉన్నారు కానీ ఇప్పటి వరకు అయితే మాత్రం మనకు మందు లేదనే చెప్పాలి. అట్లా అందువల్ల ఇది మనము ఇప్పుడు ఏ మనిషి అయినా కానీ ఇప్పుడు ఇంట్లో కుక్కను మంచిగానే చూసుకుంటారు, ఎందుకంటే దానికి వ్యాక్సినేషన్ ఇవన్నీ వేస్తారు కాబట్టి దాన్ని మంచిగానే చూసుకుంటారు. కానీ వీధి కుక్కలు తెలియదు కదా, వీధి కుక్కలు ఎక్కువ ఉంటాయి కదా. అవును, ఇప్పుడు దానికి వేసిరో వేయలేదు అని కూడా తెలియదు. దానికోసం కూడా మనం ఒక అదే ఇట్లా నెంబర్ లాగా ఈ కుక్క వ్యాక్సినేషన్, ఈ కుక్క కలవడం వల్ల ఎలాంటి ప్రమాదం లేదు అనేది భరోసా ఇవ్వాలన్నమాట. అట్లా ఇస్తే అప్పుడు మనము ఈ అరికట్టగలం అన్నమాట ఈ కుక్క కాటులని.
అది మరి ఈవెన్ ఇప్పుడు కుక్క అదే కరవడమే కాదు, దాన్ని గోరు తాకినా కూడా విషం వ్యాప్తి చెందుతుంది. అదే మన విశాఖపట్నంలో తండ్రి కొడుకులు ఇద్దరు చనిపోయారు కదా. అవును. సో మరి ఇప్పటికైనా గవర్నమెంట్ ఈ కుక్క కాట్ల నుండి ప్రజల్ని కాపాడాలని మనం కోరుకుందాము. సో ఇది ఫ్రెండ్స్, మనము ఏకాదశి ఛానల్లో మనము చెప్పాలనుకున్నది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.